ఇప్పుడు మనం జాతకంలో చాలామంది జాతకాలు చూపించుకొని ఏమండి మా దగ్గర డబ్బులు నిలవడం లేదండి అనే ఒక రకం ఉన్నారు. అసలు ఆదాయమే రావట్లేదండి అనేవాళ్ళు రెండో రకం. తర్వాత ఏమండి ఎదుగుదల లేదండి ఉద్యోగంలో మూడో రకం. నాలుగో రకం అసలు ఉద్యోగాలే రావట్లేదండి. మరి తర్వాత పిల్లల పెళ్ళిళ్ళు అవ్వడం లేదండి, మాకు నచ్చిన కోడలు రావడం లేదండి. మరి పెళ్ళి ఎప్పుడవుతుందండి, చాలా లేట్ అయిపోతుంది. తర్వాత మరి మా పిల్లలకి మాకు సంతానం కలగట్లేదండి. ఇలా ఇవన్నీ కూడా రకరకాల సమస్యలు. ఈ సమస్యలన్నిటికీ కారణం ఏంటో తెలుసా? కేవలం మనం జ్యోతిష్యంలో ఏం చూసుకుంటాం, రాహు బాగున్నాడా, శుక్రుడు బాగున్నాడా, కేతువు బాగున్నాడా ఇలా చూసుకుంటాం, లేదా పితృదోషాలు ఉన్నాయా ఇలాంటివి చూసుకుంటాం. ఇంకా మహా అయితే ఈ మధ్యకాలంలో కాలసర్పదోషాలని, కుజదోషాలని ఇవన్నీ కూడా వెర్రి తలలు వేసేటట్లుగా యూట్యూబుల్లో చెప్తున్నారు. కాబట్టి మనం ఇవన్నీ చూసుకుంటాం. కానీ వాస్తవానికి మనకి అస్సలు మొట్టమొదటే చూసుకోవాల్సింది స్త్రీ శాపం. ఒక మనిషి ఎదుగుదల రావడం లేదండి అని అన్నారనుకోండి, అంటే ఒక స్త్రీ శాపం తగిలేసినట్లు లెక్క. ప్రతి మనిషిని మనం చూసుకున్నట్లయితే మన దైనందిన జీవితంలో చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యేదాకా 5% మనుషులను వదిలేసేయండి. మిగతా వాళ్ళంతా కూడా ఏదో రకంగా స్త్రీలను మోసం చేసిన వాళ్ళే ఉంటారు, అందులో డౌటే లేదు. పోనీ మోసం ఎలాగా? ప్రేమలో మరి ప్రేమించేది ఒకరిని, ఆ తర్వాత 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు వాళ్ళని వాడుకొని ఆ తర్వాత వేరే పెళ్లి చేస్తున్నారు, మా అమ్మ మా నాన్నలు ఒప్పుకోవట్లేదు అని చెప్పి ఆడపిల్లలను మోసం చేసే ప్రబుద్ధులు 100 మంది ఉన్నారు. మరి ప్రేమించే మొదలుపెట్టినప్పుడు వీడికి తెలియదా వీళ్ళ అమ్మని పర్మిషన్ తీసుకోవాలని? కాబట్టి అవన్నీ తీసుకోరనమాట. ఇప్పుడు మాత్రం తల్లి వచ్చేస్తుంది, మధ్యలో చెల్లి వచ్చేస్తుంది, బుల్లి వచ్చేస్తుంది, వచ్చేసి మా అమ్మలు ఒప్పుకోవట్లేదు, మా కుటుంబం ఒప్పుకోవట్లేదు అంటారు. ఈ సిగ్గులేని ఆడవాళ్ళకు కూడా సిగ్గులేదు. పెళ్లి చేసుకునేటప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ముందు తిరుగుతారనమాట. ప్రీ వెడ్డింగ్లు వచ్చినాయి కదా, ముందే తిరిగేడాలు, ప్రీ శోభనాలని, ప్రీ వెడ్డింగ్లని ఇలాగ ఏవైతే వచ్చేసినాయో అవన్నీ యూట్యూబ్లో పెట్టుకోవడానికి, తర్వాత కెమెరాలో వీడియోస్ అన్నీ తీసి భద్రపరచుకోవడానికి, ఇవన్నీ ఎలా అయితే స్టైల్ మారిపోయిందో ఆ విధంగా ఈ ఆడపిల్లలు కూడా వాళ్ళతో తిరగడం, తర్వాత చదువుకునేటటువంటి పిల్లలు కూడా ఫారిన్లో మగాళ్ళతో రూములు తీసుకోవడం, రిలేషన్షిప్లో ఉండడం చాలామంది వరకు. ఇక్కడ ఒక్కొక్కళ్ళు 2-3 ఫ్రెండ్స్ని, ఆడవాళ్ళకి అలాగే ఉంటున్నారు, మగాళ్ళకైతే 4-5 ఇలా రకరకాల మళ్ళీ వీళ్ళే చెప్పుకుంటారు అంతా కూడా. వీటి వల్ల మగవాళ్ళకేమో స్త్రీ శాపాలు తగిలేస్తాయి, ఆడవాళ్ళకేమో మరి ఈ మగాడు కొంతమంది మగాళ్ళను కూడా మోసం చేసినటువంటి ఆడవాళ్ళు చాలామంది ఉంటారు, వీళ్ళకి స్త్రీ దోషాలు తగిలేస్తాయి అన్నమాట. ఇది తేడా. కాబట్టి మనకి ఏంటి, ఒక అమ్మాయి ఉందండి, ఆ అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించిన తర్వాత యూనివర్సిటీలో పిలిచింది, ప్రేమించింది, అంతా అయిపోయింది. కానీ పెళ్లి చేసుకుందాం అనే టైంకి ఏం చేసింది, వాడు నన్ను ఏం పోషిస్తాడు, అందుకని నల్లగా ఉన్నా సరే నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబట్టి వాడిని చేసేసుకున్నాను అని అన్నది. బాగుంది. మరి వాడేమైపోతాడు, వాడు వదలడు కదా, ఫోన్లు చేస్తుంటే ఫోన్లు బ్లాక్ లిస్ట్లో పెట్టడం, అదే సిమ్మే మార్చేసుకుంటుంది. ఈ రకంగా వాడు ఉసురు తగలదా? మరి తగులుతుంది, తప్పకుండా తగులుతుంది. అయితే అదే స్త్రీ శాపంగా, వాడికి స్త్రీ దోషంగా పరిణమిస్తుంది ఇది. అలాగే చాలామంది ఏం చేస్తున్నారండి, వీళ్ళు ఆ తర్వాత కాలక్షేపంకి, టైంపాస్కి మాట్లాడడం. ఏముందండి, మాట్లాడుతున్నాను అంతే, మాట్లాడితే తప్పే ఉందండి. వచ్చి కలవమన్నామనుకో ఏం చెప్తారు వీళ్ళు, ఏమండి మా ఆయన నేను కలిసి వచ్చి మాట్లాడతాం. ఈ రకంగా చాలామంది మగాళ్ళకి చెప్పడం.
ఫోనుల్లో టైంపాస్లు చేసుకుంటూ అవతలాల టైం వేస్ట్, మీ సోదుల కోసం అవతల వాళ్ళ టైం ఎంత వేస్ట్ చేస్తున్నారు మగాళ్ళది అనేటటువంటిది వీళ్ళకి స్త్రీలకు తెలియట్లా. అలాగే వీడు కూడా సొల్లుగాడిగా తయారయ్యే మగాడు కూడా ఆడది ఫోన్ చేస్తే చాలు సొల్లు కార్చుకుంటూ గంటలు మాట్లాడతాడు అనమాట. అదే మగాడు పాపం వచ్చి ఇవాళ ఆఫీసర్లు కూడా ఉన్నారు, ఇందులో రాజకీయ నాయకులు అలాగే చేస్తారు, ఆఫీసర్లు అలాగే చేస్తారు. కారణం ఏంటి? మగాడు అంతే, అది మనిషి. వాడు ఆఫీసర్ అయితే ఏంటి, బొంగ అయితే ఏంటి, ఎవడైనా సరే ఒకటే. కాబట్టి ఈ ఆడపిల్లలు మరి సొల్లుగార్చుకుంటూ కబుర్లు చెప్తాడు. అదే పాపం పూర్ పరిస్థితిలో ఉన్నటువంటి ఒక పేదవాడు వచ్చి వాడు మాట్లాడి అడిగితే వాడిది వినడం. అంటే ఎప్పుడు కూడా మంచోళ్ళు ఎప్పుడు ఒక 5% మంది ఆడవాళ్ళల్లోనూ ఉంటారు, 5% మంచోళ్ళు మగాళ్ళలోనూ ఉంటారు. కానీ ఇది కలియుగం కామయుగం అయిపోయింది కాబట్టి ఇక విస్తృతంగా కామా తురాణం నా లజ్జ నా భయం అనే విధంగా వెళ్ళిపోయింది. పైకి మాత్రం అబ్బాయి ఏం లేదండి సరదాగా మాట్లాడితే తప్పేంటి, మాట్లాడుతున్నాం, ఇది అనమాట సోది చెప్పేది. దీనివల్ల ముఖ్యంగా జాతకాలలో స్త్రీకి మనకి ఏమైపోతుంది, స్త్రీ దోషం ఏర్పడుతుంది, అలాగే స్త్రీ శాపం మగాడికి తగులుతుంది. దీన్ని ఎలాగా ఐడెంటిఫై చేయడం? మరి జన్మచక్రంలో గురుడు కేతువుతో కలిసిన, జన్మచక్రంలో గురుడు రాహుతో కలిసిన గురుచండాల యోగం వరకే పరిమితం చేసి చెప్తున్నారు. మోహన్ పబ్లికేషన్లో, గొల్లపూడి వీరాస్వామి పుస్తకాల్లో, షాపుల్లో చిన్నప్పటి నుంచి మేము పుస్తకాలన్నీ కూడా జ్యోతిష సూత్రాలన్నీ ఇన్నేసి ఉంటాయన్నమాట. ఒకదానికొకటి కన్ఫ్యూజన్ అనమాట కంప్లీట్గా. విజయవాడ దేవస్థానాలు శ్రీరామ నేమాని వాళ్ళు, విజయవాడ బుక్ షాపర్స్ అందరూ కూడా పంచాంగాలు ఇవన్నీ కూడా చెప్తూ, మరి ఇవన్నిటిలో కేతువు గురువు దీంతో రాహుతో చూడడం, అలాగే శుక్రుడు ఆడవాళ్ళకి శుక్రుడు రాహుతో కలిసిన శుక్రుడు కేతువులు, ఇలా చాలా ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మనం తెలుసుకుందాం. ఈ ఒక్క వీడియోతోనే మొత్తం పోసేయడం కాదు. నాలెడ్జ్ చిల్డ్రన్ ఆర్ నాట్ వెసల్స్ టు బి పోర్డ్ ఇన్ బట్ దే ఆర్ లైట్స్ టు బి లిట్ ఆన్. మీలో స్పార్క్ రేకెత్తిస్తాం, మీలో స్పార్క్ లాగుతాం, జ్యోతిషం స్పార్క్. మీరంతా కొండలు కాదు పోసేయడానికి. కాబట్టి నెక్స్ట్ వీడియోలో మనం చెప్పుకుందాం. ఈ లోపల ఈ 12 రాశుల వారికి ఈ స్త్రీ దోషాల వల్ల, ఈ స్త్రీ శాపాల వల్ల ఒక్కొక్క రాశికి ఎలా జరుగుతుందో మనం చెప్పుకుందాం. సింహరాశి. ఈ సింహరాశి వారికి ఈ 2025 సంవత్సరంలో ఎక్కడికో వెళ్ళిపోతారు. సప్తమ శని అష్టమ రాహువు దంచుతూ ఉన్నాడు కదా ఇంతకాలం. ఇప్పుడు ఆ శని అష్టమంలోకి వచ్చేస్తున్నాడు, సప్తమంలోకి వచ్చేస్తున్నాడు. తర్వాత ఈ యొక్క అష్టమంలోకి వస్తున్నాడు. ఆ రాహు ఏం చేస్తున్నాడండి, సప్తమంలోకి వస్తున్నాడు, కుంభరాశిలోకి వచ్చేస్తున్నాడు. ఇదంతా దీనివల్ల ఏమవుతుందండి అంటే, వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మీకు తిరుగులేదండి, డబ్బు బాగా సంపాదిస్తారు. అక్కడ పక్కన అసలు భార్యాభర్తల మధ్య గొడవలు పెట్టేటటువంటి ఆ శని రాహు వచ్చాడు. ఇప్పుడు వితండ వాదాలు చేసుకుంటారు. దీని అంతటికి కారణం ఏంటో తెలుసా? స్త్రీ శాపాలు, స్త్రీ దోషాలు. మీరు స్కూల్ స్టడీస్ చదువుతున్నప్పటి నుంచి 4th క్లాస్లోనే ఒక లవ్ లెటర్ ఇచ్చాడు కుర్రాడు ఒకడు. ఎందుకురా అని ప్రిన్సిపల్ పిలిచి అడుగుతుంటే వాడు ఒకటే చెప్పాడు, మా డాడీ ఈ అమ్మాయిని చేసుకోమన్నాడండి, అందుకని నేను లవ్ లెటర్ ఇచ్చాను, నో అబ్జెక్షన్ అని చెప్పాడు మార్వాడి కుర్రాడు. మరి అలా పరిణమించినటువంటి ఇది ఈ స్త్రీ శాపాలు, స్త్రీ దోషాల వల్ల ఏమవుతాయో తెలుసా? మీరు గతంలో ఎవరెవరు ఎంతమంది ఆడవాళ్ళకు మోసం చేశారో ఆడవాళ్ళంతా తిరిగి రావడం అనేటటువంటిది జరుగుతుంది. వాళ్ళ శాపాలు, కర్ణుడి శాపం లాస్ట్లో మనకి ఫలించినట్టుగా ఇప్పుడు ఆ టైం వచ్చేసింది. అసలే సింహరాశి వాళ్ళకి అసలే పాపం సింహరాశి వాళ్ళు కొంచెం హృదయంలో కొంచెం పర్వాలేదు అని గట్టిగా ఉంటారు, స్ట్రిక్ట్గా. కానీ కొంచెం జెనరాసిటీ అనేటటువంటిది ఉంటుంది. ఆ జెనరాసిటీ వల్ల మీ పిల్లలు మీకు విడాకులు ఇవ్వరన్నమాట. అంతే తప్ప ఖచ్చితంగా మరి శాపం అయితే అనుభవించాలి కదా మనం చేసినవి. ఒక 5% మనుషులు ఎప్పుడు కూడా ఈ కుంభరాశి, ఈ యొక్క సింహరాశి వాళ్ళు ఎప్పుడు మంచోళ్ళు ఉంటారు, అందులో డౌట్ లేదు. అటువంటి వాళ్ళని శనీశ్వరుడు రాహువు వదిలేస్తారు. కానీ మిగతా వాళ్ళందరినీ కూడా ఇప్పుడు చూపిస్తారు అసలు విశ్వరూపం. దేవుడు లేడు, గురువు లేడు, మేము ఐ డోంట్ బిలీవ్ ఆస్ట్రాలజీ అన్న వాళ్ళని ఒక్కొక్కరిని కుమ్ముతాడు అనమాట ఇప్పుడు రాహువు. చూద్దాం, జరగకపోతే నన్ను అడగండి. కాబట్టి మనం ఈ వీళ్ళకి ఈ 2025 సంవత్సరంలో ఏ పని పట్టుకున్నా సక్సెస్ అయిపోద్ది. కానీ వెళ్ళి వాదాలు చేసుకొని గొడవలు పెట్టుకొని వస్తారు. ఖచ్చితంగా మీ జీవితంలో ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, 2025 సంవత్సరంలో
మీ పాత లవర్ బయటకు రావడం ఖాయం. కొత్త లవర్ని మీరు పెట్టుకోవడం కోసం ఆమె ట్రాప్ చేస్తుంది. ఇది ఎక్కడి నుంచో కాదు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ పెడతారు కదా, రీల్స్ వచ్చేస్తుంది దూసుకొని. మరి కోరమండల్ ఎక్స్ప్రెస్, మరి రాజధాని ఎక్స్ప్రెస్ లెవెల్లో ఆ స్పీడ్లో వస్తుంది, చూద్దాం మరి. కాబట్టి మీకు పనుల సంగతి దేవుడు ఎరిగాడు. గురుగారు నా జాతకం బాగున్నాయండి అంటే ముందు మీ పెళ్ళ వదలకుండా చూసుకోండి ఫస్ట్. ఎందుకంటే గతంలో ఖచ్చితంగా తవ్వేస్తుంది అనమాట. భార్యలంటే అంత అమాయకంగా కనబడుతున్నారు, ఆడవాళ్ళు అంటే కనిపెట్టలేరా? మీరు పాస్వర్డ్లు పెట్టేసుకుని ప్రతి దానికి వాట్సాప్కి ఒక పాస్వర్డ్, ఫోనులకు ఒక వాట్సాప్, మెసేజ్లకు ఒక పాస్వర్డ్ పెట్టేస్తే. కాబట్టి వీళ్ళందరికీ కూడా మీరు మాట్లాడినటువంటి మీరందరూ కూడా చాలా స్త్రీ శాపం వచ్చేస్తుంది. స్త్రీ శాపం వల్ల తెలివితేటలు పెరిగిపోతాయి ఆడవాళ్ళకి. వీళ్ళు ఇన్ని సంవత్సరాలు, ఇన్ని నెలల నుంచి మీరు మాట్లాడారు కదా నాయన, మొత్తం మీ కాల్ డేటా అంతా తీస్తుంది మీ ఆవిడ. ఎవరితో ఎంతసేపు మాట్లాడావు, ఏం మాట్లాడావు, మొత్తం అంతా కూడా. కాబట్టి ఈ వ్యాపారాల్లో బాగుంటాయి, బ్రహ్మాండంగా చేసుకుంటారు. తర్వాత ఈ పని ఆ పని లేదు, రైతులకు ఏ గొడవ లేదు, హాయిగా వ్యవసాయం చేసుకుంటారు. వాళ్ళు చక్కగా అప్పులు గిప్పులు తీరుస్తారు. ఎవరైతే కంత్రి బుద్ధులతో, సింహరాశి అందరికీ చేయదండి హాని, కంత్రిగాళ్ళు ఉంటారు. అనాథ పిల్లలకు రూపాయి ఎవరు, తర్వాత పేదవాళ్ళకి రూపాయి ఎవరు, తల్లిదండ్రులకి తిండి పెట్టరా అంటే మమ్మల్ని తిడతారనమాట. అంటే మళ్ళీ కొత్తగా ఏ స్త్రీ వస్తుందండి మాకు, ఇలాంటి వాళ్ళని అన్నమాట పట్టుకోబోతోంది ఈ యొక్క 2025వ సంవత్సరంలో. కాసుకోండి స్త్రీ శాపాల వల్ల, స్త్రీ దోషాల వల్ల. కొంచెం మీరు పాడైపోకుండా ఉండాలని చెప్పేసి కొన్ని రెమెడీస్ చెప్తాం. చెట్లు పుట్టలో రూపాయి ఖర్చు పెట్టకుండా తిరిగేయచ్చు కాబట్టి తిరిగేస్తారనమాట. అలాంటి రెమెడీసే చెప్తాం. మీ కర్మలు మార్చుకోండి. ఆ తర్వాత చక్కగా మీకు వాళ్ళకి సేవలు చేసుకుంటూ ఉండండి. మొట్టమొదటిగా ఈ యొక్క సింహరాశి వారికి మరి సప్తమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు మార్చి 29 తర్వాత అనమాట. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే మరి మే 29 వరకు మీరు రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహు కిలోంపావు మినుములని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి శనివారం నాడు ఉదయం దానం చేసుకోండి. ఏం చేస్తారు మీరు? రావి చెట్టు చుట్టూ నీళ్లు పోయండి. ఎవరైతే పరిహారాలు చెప్తున్నటువంటి జ్యోతిష్కులు ఎవరైతే ఉన్నారో, నీళ్లు పోయమని చెప్పకుండా ఉన్నవాళ్ళు, వాళ్ళని కూడా గ్యారంటీగా వాళ్ళ పెళ్ళాలు వదిలేయడం గ్యారంటీ అనమాట. ఎందువల్లంటే ఇదిగో ఈ సింహరాశిలో కనుక ఉన్నట్లయితే వైదికంగా చెప్పకుండా, అవైదికంగా, అశాస్త్రీయంగా యోని పూజలు చేయండి. తర్వాత మీకు ఏమిటవి మటన్ పెట్టండి, చికెన్ పెట్టండి చెప్పిన వాళ్ళు కళ్ళ ముందు పతనం అయిపోయారు. మళ్ళీ ఏ ఛానల్కి పిలిస్తే ఆ ఛానల్ కుక్కల్లాగా వచ్చి చెప్తున్నారు. అంతకుముందు నో ఇంటర్వ్యూస్ అనేవారు అనమాట. కాబట్టి మీ పరిస్థితి కూడా అలాగే అయిపోద్ది. వీళ్ళు ఎవరైతే నీళ్లు పొయ్యొద్దని లేకపోతే పొయ్యమని స్ట్రెస్ చేసి చెప్పకుండా అవైదిక పద్ధతులు చెప్తున్నటువంటి వాళ్ళు. సో టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. ఇది శాస్త్రీయత అనేటటువంటిది మెయింటైన్ చేయాలి. ఎథిక్స్, మారల్ వాల్యూస్. స్త్రీ శాపాలు చెప్పరు మీరు, కాలసర్ప దోషాలు, కుజదోషాలు, ఈ శాపాలు. తర్వాత నెక్స్ట్ అక్కడికి 80,000 పట్టరా, 50,000 పట్టరా, అన్నీ పెట్టిందంతా పెళ్ళం కేసెట్టేస్తుంది. మొత్తం పెనాల్టీ కింద, మెయింటెనెన్స్ కింద డబ్బులు అనేటటువంటివి లాగి పడేస్తుంది అనమాట. అండ్ ప్రాపర్టీ కూడా తీసుకుంటుంది. అందులో ఏం కంగారు పడకండి. నోబడీ ఈజ్ ఎగ్జంప్టెడ్. లెట్ us wait for the next episode. అందులో ఏం జరుగుతుందో చూద్దాం మనం. ఈ పరిహారాలు చేసుకోండి అమ్మా. రావి చెట్టుకు నీళ్లు పోయండి. మూడు బకెట్లు నీళ్లు పోసి చక్కగా రావి చెట్టు చుట్టూ తిరగండి. రావి ఆకు కొయ్యొద్దమ్మా, అది పడిపోయింది తీసి ఓం నమః శివాయ అని చెప్పి శివలింగం మీద పెట్టండి. మరి ఈ యొక్క చక్కగా ఈ పద్ధతులతో చేసుకుంటే కొంత శని దోషం, కొంత రాహు దోషం పొందుతుంది. శుభమస్తు.